హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఏమండి, నేను ఎలా ఉన్నాను అడిగిన ప్రశ్నకు భర్త చెప్పిన సమాధానం. ఒకానొక భార్య పట్టు చీర నగలు ధరించి తన భర్త ముందు నిల్చుని, ఏమండి, ఈ చీరలో ఈ నగల్లో నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అడుగుతుంది. అందంగానే ఉన్నావులే, నీకు కావలసింది కూడా అదే కదా అని అంటాడు భర్త. ఏంటి, నేను అందంగా కనిపించడం నీకు ఇష్టం లేదు కదా, అందుకే ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావు. మంచి చీర కట్టుకుని నగలు ధరిస్తే మీకు ఒప్పదు కదా. అందంగా ఉన్నావని ఆ నోటితో ఒక మాట చెప్తే నీదేం పోతుందో. మీ మగాళ్ళంతా ఇంతేనండి. పెళ్ళాం అందంగా తయారైతే చూసి ఓర్వలేరు. అదే ఇంకెవరైనా అందంగా కనపడితే వావ్ ఎంత అందంగా ఉందోనని తిరిగి తిరిగి చూస్తారు. మీ మగవారి బుద్ధే అంతా అని బొంగమూతి పెట్టుకుంటుంది. ఓహో మై గాడ్, దీనికి ఇంత ఉపోద్ఘాతమా, హోరి దేవుడా అని. ఒసేయ్ పిచ్చి మొహం దానా, నువ్వు పెళ్ళయిన కొత్తల్లో ఒక సిల్క్ శారీ కట్టుకుని మెళ్ళో చిన్న నల్లపూసలు వేసుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని నా ముందు ఒక దేవతలా నిల్చుని, ఏమండి ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని ప్రేమగా అడిగేదానివి. కానీ అదే ఈరోజు నీ అందాన్ని ఖరీదైన చీరల్లో లక్షల రూపాయలు విలువ చేసే నగల్లో వెతుక్కుంటున్నావు. ఆడదాని అందం ఎక్కడ ఉంటుందో తెలుసా? తను చూపించే ప్రేమలో, మాట్లాడే మాటల్లో, నవ్వే నవ్వులో ఉంటుంది, కానీ వెటకారంలో కాదు. ఇది మర్చిపోయి ఈనాడు చాలామంది నీలాంటి ఆడవాళ్ళు ఖరీదైన పట్టు చీరల్లోనూ ఖరీదైన నగల్లోనూ వెతుక్కుంటున్నారు. నిజమైన ప్రేమ, నిజమైన అందం దొరికేసరికి భర్త ప్రేమ పూర్తిగా దూరమైపోయి ఉంటుంది. ఇంతకన్నా నీ అందం గురించి నేనేం చెప్పాలి చెప్పు. ఇది నీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోయినా మంచిదే అని అన్నాడట. అలాంటి భార్యలకు ఇలాంటి సమాధానం సరిగ్గా సరిపోతుంది మిత్రమా. రేపొక మంచి విషయంతో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.